వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యాదవ సంఘీయుల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. పట్టణ నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా చక్రాయపాలెం గ్రామ సర్పంచ్ బాబురావు అయిన అనుచరులు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీ మాత్రమేనని, ముఖ్యంగా యాదవ సంఘీయులకు ప్రత్యేక స్థానం కల్పించి వారిని నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బీసీలను పూర్తిగా విస్మరించారని, 1100 నామినేటెడ్ పోస్టులుంటే వాటిలో ఒకే సామాజిక వర్గానికి 50% పోస్టులను కట్టబెట్టారని అన్నారు. ఓడిపోయే స్థానాలలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టి, గెలిచే స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టారని తెలిపారు. ఆ రోజున యువకులు, విద్యావంతులు, మంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి బీసీలో నుంచి తీసుకొచ్చి గొప్ప గొప్ప నాయకులను తయారు చేశారు. అలా వచ్చిన వ్యక్తులే ఒక దేవేంద్ర గౌడ్ కానీ, ఒక యనమల రామకృష్ణుడు కానీ, ఎర్రనాయుడు గారు కానీ, ఇలా ఎంతో మంది నాయకులను తయారు చేశాం. అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారు ఒక పార్టీ పెట్టేటువంటి మానసిక స్థైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ నేను ఎక్స్ట్రా ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే మోర్ దాన్ 50% ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. వాళ్ళు బీసీలను పూర్తిగా ఇగ్నోర్ చేశారు గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు రాయలసీమలో 50-55 సీట్లుంటే అందులో 40 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు గెలుస్తారన్న ఒక నమ్మకంతో అవన్నీ వాళ్ళకి ఇచ్చుకొని, ఎక్కడైతే గెలవరో ఏలూరు లేకపోతే నర్సరావుపేట ఇలాంటి సీట్లలో కష్టం, ఎట్లాగూ గెలవం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇస్తే కనీసం ఏదో క్రియేట్ చేసినటువంటి ఉంటుంది అని చెప్పి ఆ విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేశారు తప్పించి, నిజంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆలోచన ఉండదు. అక్కడే కాదు, ఇప్పుడు ఈ గుంటూరు తీసుకుంటే ఇక్కడ కూడా కిలార్ రోసీ గారి పేరు నిలబెట్టారు. సంక్షేమం అందరికీ చేయాలి, కాకపోతే మన కళ్ళకు కనపడేటువంటి అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. మీరు ఈ రోజు చూస్తున్నటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీ, లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చినాయి తప్పించి గత 5 సంవత్సరాలు ఒక రోడ్డు వేసిన పాపాను పోలేదు, లేదు కనీసం ఒక కుంట కూడా పొడిచినటువంటి పాపాలు లేదు. మరి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా గంజాయి, మందుతోటి విపరీతంగా చనిపోతా ఉన్నారు. ఇందాక ఇక్కడికి వస్తే కూడా ఒక పాపం ముస్లిం మహిళ వచ్చి రిపోర్ట్స్ చూపించింది, నాకు చూపించి సహాయం చేయండి, మా ఆయన హాస్పిటల్కి వెళ్ళారని చూస్తే లివర్ అంతా పాడైపోయింది. ఏమో మందు తాగుతారంటే, అవునండి మందుకు బానిస అయిపోయారని. 2 పిల్లలు ఉన్నారంట, 35 సంవత్సరాల వయసు. ఇట్లా పిచ్చి మందుకు బానిస అయ్యి మరి ఆమె చనిపోతే 2 పిల్లలు, భార్య, వాళ్ళు ఎవరి మీద బతకాలి? ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదంతా లిక్కర్ అంతా మాఫియా, అవినీతిమయం. పిల్లలు చూస్తే ఉద్యోగాలు లేవు చదువుకున్న వాళ్ళకి. ఇలా సమస్యలు 100 కొద్ది ఉన్నాయి. మరి ఇల్లు తీసుకుంటే పేదవాళ్ళకి ఇల్లు అన్నారు, ఎక్కడో ఆ సిరిపురంలో ఇల్లు 1 సెంటు పట్టాలని ఇచ్చారు. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు లేదు, రోడ్డు అంతా గుంతలు, అది చాలా దూరం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే స్కూల్కి పిల్లలు పంపించాలన్నా, లేకపోతే వాళ్ళు వచ్చి వర్క్ చేసుకోవాలన్నా చేసుకోలేనటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. దాదాపు యాదవులందరూ కూడా ఒకే మాట మీద ఉంటారని చెప్పినారు. నాకు ఎక్కడో ఒక చోట చూడలేదు. బీసీలు మొట్టమొదటి నుంచి కూడా మీ అందరూ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, ఈ జనాలపట్నంలో బీసీలే ఈ పార్టీకి వెన్నుముక, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అయితే మొదటి నుంచి ఎందుకనో కొద్దిగా యాదవులు పట్టణంలో ఉన్న యాదవులే, పల్లెటూళ్ళలో ఉన్న 2 మండలాల్లో ఉన్న యాదవులకి ఏ పాపం తెలియదు. పట్టణంలో ఉండాలని మాత్రం మొదటి నుంచి ఒక వరుసలో పడ్డారు. మరి మనోహర్ గారు నేర్పించారో అంత ముందర నేర్పించారో తెలియదు, కానీ అంటే ఎరగా బొరగా మీలాగే ఉంటాడు, మా యాదవులాగానే ఉంటాడు, ఎరగా బొరగా శ్రీకృష్ణులాగా కనపడ్డాడని మీరు ఆయన బొట్లో పడి కాంగ్రెస్ పార్టీలో ఉండాలి లేదు నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం మనాడికి కాస్త ఏదో పదవి ఇచ్చారు తప్పితే ఇంకేమన్నా ఈ యాదవుల్లో ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిన ఉంటే చెప్పండి. ఒక ఇల్లు ఇచ్చే విషయంలో కానీ, ఒక పని విషయంలో కానీ,
లేకపోతే మీ యొక్క జీవన శైలిలో ఏదైనా మార్పు తీసుకురావడానికి ఇది మాకు ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమాన్ని కానీ మీకు ఇచ్చిన స్కీమ్లే తీసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎన్నికల ముందల మీకు ఉన్న స్కీమ్సే తీసేసినటువంటి పెద్ద మనిషి ఎవరయ్యా అంటే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధం తప్పితే నిజం చెప్పడం తెలియదు, ఆయన శాపం ఉంది. నువ్వు ఎప్పుడైనా పొరపాటున నిజం చెప్తే నీ యొక్క తల 1000 ముక్కలైందని శాపం ఉందంట. అందుకని ఎప్పుడు నిజం చెప్పడం. మీరు కార్డు చూసుకోండి, ఏ ప్రసంగంలో అయినా సరే అడ్డగోలుగా అబద్ధం ఆడతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనల్ని ఏ వర్గాన్ని కూడా ఇవాళ కార్పొరేషన్లు పెట్టాడు. ఆ కార్పొరేషన్ ద్వారా బీసీలకి దాదాపు 57 కార్పొరేషన్లు ఇచ్చినటువంటి ఘనత నాదే అన్నాడు. ఎంతో మందికి సామాజిక పదవులు ఇచ్చానన్నాడు. అసలు ఉన్న పదవుల్ని రాజ్యాంగబద్ధంగా తీసావు నువ్వు. 16,000 పదవులు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల ద్వారా సంక్రమించే బీసీలకు ఉన్న పదవుల్ని నిట్ట నిలువున పోగొట్టినటువంటి, ఎక్కడ కూడా కంటెస్ట్ చేయకుండా వాదించకుండా కామ్గా ఒప్పుకొని తప్పుకున్నటువంటి పెద్ద మనిషి ఆ రకంగా మనకి మున్సిపాలిటీల్లో కానీ, జెడ్పీటీసీల్లో కానీ, ఎంపీపీల్లో కానీ, లేదా వార్డు మెంబర్లో కానీ రకరకాలుగా లాయర్ గారు ఇక్కడే ఉన్నాడు, ఆయనే చెప్పాలి. మరి చెప్పాడో లేదో నాకు తెలియదు. 16,000 పదవుల్ని తీసేసినటువంటి ఘనత అంటే మనకి రాజకీయంగా రాజ్యాంగపరంగా వచ్చే పదవులు, స్థానిక సంస్థలో వచ్చే పదవులను తీసేసినటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ యాదవ సంఘీయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు అది ప్రతి ఒక్కరిని కూడా కదిలించినాయి. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు అనేది మన తెనాలికి ఎప్పుడూ లేదు. కొత్తగా ఒక విచిత్రమైన వాతావరణం వీళ్ళు తీసుకొచ్చి ఎవరు అడిగినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు వాళ్ళ పార్టీ కాదన్నా కూడా వాళ్ళని చిన్న చూపు చూడమే కాకుండా వాళ్ళపైన కావాలని కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గంలో చాలా జరిగినాయి. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా అటువంటి సందర్భాలు చాలా ఉండినాయి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడబాకండి, ఆందోళన గురవబాకండి. మనం ఈ 5 రోజులు జాగ్రత్తగా పనిచేసుకుని విజయం సాధిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో వ్యవస్థని దుర్వినియోగం చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారో వాళ్ళ ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మీకు ముందుగా ధైర్యం నింపుతూ ఒకటే విషయం నేను మీకు ప్రస్తావిద్దాం అనుకున్నాను. అదేంటంటే అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అవన్నీ బూటకపు హామీలని మీ అందరికీ తెలిసిపోయింది. 5 సంవత్సరాల్లో ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి కొత్త ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు 2 కూడా పొందుపరిచి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా పెన్షన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, నిధులు కేటాయించే విషయంలో కానివ్వండి, రేపటి రోజున స్థానిక సంస్థలనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా మనం వాళ్ళ బలమైన శక్తిగా ఎదగడానికి కోసం రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం ఒక మంచి ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అదే విధంగా ఆలోచించే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మనం ప్రజలకి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మార్పు తీసుకురావచ్చు. గతంలో కూడా తెనాలి మున్సిపాలిటీలో మరి ఆ రోజు కూడా చైర్పర్సన్ని మనం యాదవ కులస్తులకి ఇచ్చాం. ఆ రోజున చేసింది దేనికోసం? సమాజంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఆ విధంగా. కాబట్టి వాళ్ళని గౌరవించే విధంగా వాళ్ళకి ఆ పదవి ఇచ్చినంత మాత్రాన ఒక వ్యక్తికి అలంకరణ కాదు. ఆ పదవి ద్వారా 10 మందికి సహాయం అందించాలి, 10 మంది గర్వపడే విధంగా మన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది చాలా అవసరం ఈరోజు సమాజంలో. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ బాలాజీరావుపేటలో జై భారత్ పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే 5 సంవత్సరాలు తెనాలి మేనిఫెస్టోని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ముద్రించి ఎన్నికల హామీ పత్రం విడుదల చేశారు.
మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ఎన్నికల హామీలను స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇవ్వగలరా అంటూ పార్టీ నేతలు ప్రశ్నించారు. తెనాలి ప్రజానికం రేపు జరగబోయే ఎన్నికల్లో విఘ్నతతో ఆలోచించి ఏ విధమైన ప్రలోభాలకు లొగ్గకుండా నీతి నిజాయితీకి పట్టం కట్టాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సామాజిక న్యాయం దిశగా జై భారత్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ భాషా విజ్ఞప్తి చేశారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి దేవస్థానం రోడ్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మేము ఒక వినూత్నమైన కార్యక్రమం మా జేడీ లక్ష్మీనారాయణరావు గారు ఎన్నికల హామీలు నెరవేర్చే విధానం ఏదైతే రాజకీయ పార్టీలు ఇవాళ మనం చూస్తున్నాం, ఎన్నో అబద్ధపు హామీలు గట్టిగా ప్రచారం చేస్తూ పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. కానీ మేము మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ప్రింట్ చేయించి ఈ హామీలు నెరవేర్చకపోతే మా మీద అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ప్రజలకు హక్కును కల్పిస్తూ ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మా హామీలను ముద్రించి నేను సైన్ చేసి ప్రజలకు పంచడం జరుగుతుంది. కార్యక్రమంలో తేలప్రోలు మాజీ సర్పంచ్ వేజెండ్ల రోసయ్య, శివ, మస్తాన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా జై భారత్ పార్టీ గుర్తు టార్చ్ లైట్ గుర్తు. జై భారత్ పార్టీకి వేస్తే టార్చ్ లైట్ గుర్తుపై ఓటేసి సామాజిక న్యాయం జరిగేలా జేడీ లక్ష్మీనారాయణ చూస్తారు. అదేవిధంగా జై భారత్ పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ, రైతులకి న్యాయం జరిగే చూసే విధంగా పాటుపడే పార్టీ. టార్చ్ లైట్ గుర్తుకి వేస్తే రైతులకి అన్ని విధాలుగా అప్పులేని రైతు రాజ్యాంగమే తెచ్చే విధముగా జై భారత్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే అది సాధ్యమని అందరికీ తెలియజేస్తూ వేమూరు నియోజకవర్గంలో గురువారం భారీ సంఖ్యలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు జరిగాయి. వేమూరు మండలం జంపని గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. చుండూరు ఇజ్రాయెల్, చుండూరు సత్యం, చుండూరు ప్రభాకర్, చుండూరు రవి, చుండూరు ప్రసాద్, చుండూరు రాజశేఖర్, చుండూరు విజయబాబు, పాపా బత్తిని వెంకటేశ్వర్లు, అమర్తులూరి శ్యాంబాబు, బొల్ల గోపాలరావు, బడుగు ఆదియలు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా వేమూరు మండలం చావలి గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చుండూరు మండలం మండూరు గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎక్స్ ఎంపీటీసీ నాలం సుధీర్, పామర్రు ప్రసాద్, పొట్లూరి ఏడుకొండలు గాలి శ్రీనివాసరావు, పొట్లూరి శ్రీను, అద్దూరి వెంకటేశ్వర్లు, కొమరగిరి సత్యనారాయణ, పొట్లూరి పోలయ్య టీడీపీలో చేరగా వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెనాలి టింబర్ డిపో వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొసనం పూర్ణచంద్ర ఆధ్వర్యంలో 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారికి పెమ్మసాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీతో తాను అలాగే నాదెండ్ల మనోహర్ 20,000 మెజారిటీతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఇళ్ల మీద మాత్రం దృష్టి పెట్టే కార్యక్రమం
కార్యక్రమం నేను కూడా చూస్తాను. అదే విధంగా రోడ్లు, వాటర్, పిల్లలకు కావాల్సిన ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, ఇవి కూడా డ్రైనేజ్ ఇష్యూస్, ఈ 4-5 సమస్యల మీద నెక్స్ట్ 5 సంవత్సరాలు పోరాటం చేసి ఢిల్లీ నుంచి ఏ నిధులు వచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం.